హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీ యొక్క పాస్ పుస్తకాన్ని అంటే మీ యొక్క భూమి యొక్క పాస్ పుస్తకాన్ని మీరు మీ మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునే యొక్క ప్రాసెస్ యొక్క పూర్తి విధానం అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాస్‌బుక్ అనేది చాలా మందికి ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైతే పాస్‌బుక్ అనేది ఇంపార్టెంట్ అయిన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ మీరు వాట్సాప్‌లో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు మరియు భూ యజమానులకు శుభవార్త అండి. గతంలో భూమిని సంబంధించిన పాస్‌బుక్‌లు కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు మీ భూమి వెబ్‌సైట్ ద్వారా మన యొక్క పాస్‌బుక్‌ని మనమే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క కొత్త పాస్‌బుక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీ భూమికి, మీ యొక్క ఆధార్‌కి లింకప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. మరియు మీ యొక్క ఆధార్‌కి మీ యొక్క మొబైల్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి. అలా లింక్ అయి ఉంటే ఈ యొక్క పాస్‌బుక్ అనేది డౌన్‌లోడ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఆ యొక్క ప్రాసెస్ గురించి ఈ వీడియోలో నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే అసలు పాస్ పుస్తకం అంటే ఏంటి? అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో అయితే మనం చూద్దామండి. పాస్ పుస్తకం అంటే మీ యొక్క ల్యాండ్ యొక్క పూర్తి వివరాలు ఆ యొక్క పాస్‌బుక్‌లో ఉండడం జరుగుతుంది. అంటే ఈ భూమి ఎవరి పేరు మీద ఉంది? ఎంత ఎక్స్‌టెంట్ ఉంది? దీని యొక్క యజమాని ఎవరు? దాని యొక్క భూ స్వరూపం ఏంటి? దాని యొక్క విస్తీర్ణం ఎంత? అంటే ఎక్స్‌టెంట్ ఎంత? ఇలాంటి పూర్తి వివరాలనేవి ఈ యొక్క పాస్‌బుక్‌లో పొందుపరచడం జరుగుతుందండి. ఆ యొక్క పాస్‌బుక్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీకు కావాల్సిందల్లా అంటే తెలియాల్సిందల్లా ఏంటి అంటే మీ యొక్క జిల్లా, మీ యొక్క మండలం, మీకు ఏ ఊర్లో భూమి ఉందనేది అది కూడా తెలిసుండాలి. అంటే ఏ రెవెన్యూ పరిధిలో మీకు భూమి ఉందో తెలిసుండాలి. లేదా మీ యొక్క ఖాతా నంబరు, మీ యొక్క సర్వే నంబరు తెలిసుండాలి. మీ యొక్క మొబైల్‌కి ఓటీపీ వచ్చే ఆధార్ లింక్ అయిన ఫోన్ అనేది కలిగి ఉండాలి. ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కలిగి ఉన్నప్పుడు మీరు మీ యొక్క పాస్‌బుక్‌ని అనేది డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క పాస్‌బుక్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. ఇంట్లో ఉండే ఈ యొక్క పాస్‌బుక్‌ని మీరు ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెబ్‌సైట్ కూడా ఫ్రీ కాబట్టి ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్లి వెంటనే మీరు ఆ పాస్‌బుక్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క పాస్‌బుక్ యొక్క కాపీని మీరు బ్యాంకులకు గానివ్వండి, లేదా ఇతర భూమి యొక్క ట్రాన్సాక్షన్స్ గానివ్వండి, ఇది వాడుకోవచ్చు. సో, ఈ రకంగా మీరు పాస్‌బుక్‌ని అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం గురించి ఒకసారి కూలంకషంగా మనం తెలుసుకుందాము. కానీ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఇది మీ భూమి వెబ్‌సైట్ అండి. ఈ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఈ యొక్క వెబ్‌సైట్ మీద క్లిక్ చేయగానే సైట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయక్కర్లేదు. ఏ మొబైల్ నంబర్ అయినా సరే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఒక క్యాప్చర్ ఉంటుంది. ఆ క్యాప్చర్ ఎంటర్ చేస్తే వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు కుడి చేయి పక్క చివరన ఇలా 3 ఉంటాయండి. ఆధార్ లింక్ స్టేటస్, ఎలక్ట్రానిక్ పాస్‌బుక్ డౌన్‌లోడ్, గ్రామ భూ వివాదాల పట్టిక. 3 ఆప్షన్స్‌లో మీ భూమికి ఆధార్ లింక్ అయిందా లేదా అనే స్టేటస్ కూడా మీరిక్కడ ఆధార్ లింక్ స్టేటస్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఎవరికైతే భూమికి ఆధార్ లింకప్ అయి ఉంటుందో వారికే అన్నదాత సుఖీభవ గానివ్వండి, పీఎం కిసాన్ గానివ్వండి అమౌంట్‌లయితే పడడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క భూమికి ఆధార్ లింకప్ అయి లేకపోతే మీరు మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు గాని వెళ్ళినట్లయితే అక్కడ మీ యొక్క పాస్‌బుక్ జిరాక్సు మరియు మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇచ్చినట్టయితే మీ యొక్క భూమికి మీ యొక్క పాస్‌బుక్ అనేది లింకప్ అనేది చేయడం చేస్తారు. సో, ఆధార్‌కి పాస్‌బుక్ అనేది లింక్ చేయడం మీరు గ్రామ వార్డు సచివాలయంలో చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ లింక్ అయి ఉంటే మీరు ఎలక్ట్రానిక్ పాస్‌బుక్ అనేది ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు సైట్ ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మీకు ఎక్కడ భూమి కలిగి ఉందో ఆ ప్రదేశం యొక్క జిల్లా, మండలం, గ్రామం పేరును సెలెక్ట్ చేసుకొని మీ యొక్క భూమి ఖాతా నంబర్‌ని అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క ఖాతా నంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఉండే సమ్ యొక్క క్యాప్చర్ ఉంటుంది. ఇక్కడ చూడండి 23+23 అంటే 46. ఆ 46 అనే అంకె అక్కడ వేసి క్లిక్ చేయండి అన్న దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క పాస్‌బుక్ అనేది పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. అలా పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ అయిన పాస్‌బుక్‌ని మీరు మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ ఔట్ తీసుకొని మీరు ఏ రకంగానే యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ రకంగా మీ యొక్క పాస్‌బుక్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న పాస్ పుస్తకంలో ఏముంటాయంటే భూ యజమాని యొక్క పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, భూమి యొక్క అధికారిక సర్వే నంబరు, ఇప్పుడు ఎల్‌పిఎం నంబర్ కూడా వస్తుందండి రీసర్వే జరిగిన వాటికి. అంతేకాకుండా భూ విస్తీర్ణము, భూమి యొక్క రకము అంటే మెట్ట భూమా, మాగాణి భూమా అని చెప్పేసి ఆధార్ నంబరు లేదా ఫోన్ నంబరు మరియు మీ యొక్క ఖాతా నంబరు ఇతరత్ర వివరాలన్నీ ఈ యొక్క పాస్‌బుక్ మీద ఉండడం అయితే జరుగుతుంది. సంబంధించిన ఎలాంటి విషయంలోనైనా సరే మీరు దీని యొక్క జిరాక్స్ అనేది మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క మీ భూమి వెబ్‌సైట్‌లో పాస్‌బుక్ డౌన్‌లోడే కాకుండా మీ యొక్క అడంగల్స్ కూడా తీసుకోవచ్చు. వన్ బిల్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ సర్వీసులనేవి ఈ యొక్క మీ భూమి వెబ్‌సైట్‌లో ఉండడం అయితే జరుగుతుందండి. సో, కాబట్టి వెంటనే ఈ రకంగా మీరు మీ పాస్‌బుక్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. అయితే ఈ పాస్‌బుక్ డౌన్‌లోడ్ అయితే చేసేటప్పుడు కొన్ని రకాల సమస్యలైతే రావడం జరుగుతుందండి. ఒకసారి అవేంటో చూద్దాము. పాస్‌బుక్ మిగతా డీటెయిల్స్ అన్నీ కొట్టిన తర్వాత డేటా నాట్ ఫౌండ్ అని వస్తుందనుకోండి. ఒకవేళ ఎవరికైనా సరే డేటా నాట్ ఫౌండ్ అని వచ్చిందనుకోండి. మీరు వెంటనే
ఎంటర్ చేసిన సర్వే నంబర్ తప్పు కావచ్చు. లేదా మీ యొక్క ఆధార్ కార్డ్‌కి మీ యొక్క పాస్‌బుక్ అనేది లింక్ కాకపోవచ్చు. ఇలాంటి కేసుల్లో మీరు డేటా నాట్ ఫౌండ్ అనేది వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు గానివ్వండి, గ్రామ వార్డు సచివాలయాలకు గాని వెళ్లి వీఆర్ఓ ఆఫీస్ వారిని సంపాదించి మీ యొక్క ఆధార్ కార్డ్‌కి మీ యొక్క పాస్‌బుక్ అనేది లింకప్ అనేది చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ పాస్‌బుక్ మరియు ఫిజికల్ పాస్‌బుక్ ఒకటేనా? అంటే 2 ఒకటి కాదండి. ఫిజికల్ పాస్‌బుక్ వేరు, ఎలక్ట్రానిక్ పాస్‌బుక్ అనేది వేరు. ఎలక్ట్రానిక్ పాస్‌బుక్ అనేది ఆన్‌లైన్ రికార్డ్ కాపీ. ఫిజికల్ పాస్‌బుక్ అనేది ఒక బుక్ రూపంలో మన ఇంటి వద్దనే ఉంటుంది. కానీ రెండిటికి కూడా దాదాపుగా ఒకే రకమైన వాల్యూ అనేది ఉండడం అయితే జరుగుతుంది. పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి లాగిన్ అవసరమా అంటే అవునండి. మీరు పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి. మీరు ఈ వీడియో మొదట్లో కూడా చూసున్నారు. మీ యొక్క మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి ఓటీపీ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో, ఆ రకంగా మీరు ఖచ్చితంగా లాగిన్ అయిన తర్వాత మాత్రమే మీరు మీ యొక్క పాస్‌బుక్‌ని అనేది డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఎందుకు ఇలా అంటే అందరి పాస్‌బుక్‌లు అందరూ డౌన్‌లోడ్ చేసేస్తారు కాబట్టి మీ యొక్క పాస్‌బుక్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు ఓటీపీ ఖచ్చితంగా వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీ పాస్‌బుక్ డౌన్‌లోడ్ అవుతుంది. కాబట్టి వేరే వాళ్ళ పాస్‌బుక్‌ని మనం చూడడానికి అవ్వదు. ఎవరి పాస్‌బుక్‌ని ఆళ్ళే చూసుకోవాలి. అది కూడా ఏ మొబైల్ నంబర్‌తో చూసారో కూడా తెలియడం కోసం ప్రభుత్వం వారు ఇలాంటి సురక్షితమైన చర్యలనేది తీసుకోవడం అనేది జరిగిందండి. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.